ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయంకాంత్ వర్మ పిలుపునిచ్చారు. పేరెంచెర్ల నగరవనంలో శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేసి మొక్కలు నాటారు. పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వలన కాలుష్య కొరల నుంచి బయటపడవచ్చని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వీకరించాలని కోరారు. భావితరాలకు మంచి వాతావరణం అందించాలని అన్నారు. పచ్చని చెట్లు పచ్చని చెట్లు వనక్షేమం 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 పొల్యూషన్ పొల్యూషన్ నేచర్ నేచర్ ఉన్నటువంటి మన డిఎఫ్ఓ గారు, తర్వాత మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గారు, అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ పద్మావతి గారు, అండ్ ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా ఎటువంటి ఉద్యోగరీత్యా ఎటువంటి అవసరం లేకున్నా చాలా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తూ సమాజం కోసం పాటుపడుతూ కృషి చేస్తున్నటువంటి మన సిఎస్ఆర్ ఆర్గానిక్స్ ప్రెసిడెంట్ మొక్కల సీతారామయ్య గారు, నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి మీ మాటలు వింటుంటే. అదేవిధంగా మన యూత్ హాస్టల్ గుంటూరు యూనిట్ ప్రెసిడెంట్ కొండయ్య గారు చాలా మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, కూల్ గుంటూరు అని. అదేవిధంగా మన ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి గారు, ఇంటెల్ స్కూల్ ప్రిన్సిపల్. అంటే ఒక ప్రిన్సిపల్ గారు మాట్లాడేదానికి తర్వాత వేరే వాళ్ళు మాట్లాడేదానికి వెరీ వెరీ క్లియర్ డిఫరెన్స్ అనమాట. పిల్లలకి ఎలా చెప్పాలో అంత చక్కగా అంత బాగా మాట్లాడారు మన అజయ్ కుమార్ గారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు, మన గుంటూరు జిల్లా ప్రజలు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఈరోజు మనం చూస్తే ఒక 20 ఏళ్ల క్రితం నేను మీకంటే ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో బయట వెళ్ళి మైదానంలో ఆడుకునే పరిస్థితులు ఉండేవండి. మిట్ట మధ్యాహ్నం కూడా 3ంటికి వెళ్ళి, నేనే ప్రాపర్ తెలుగు వాడిని, రాయలసీమ వాడిని. సో రాయలసీమ అనగానే మీ అందరికి కూడా తెలుసు అక్కడ ఎండలు వేడి ఎలా ఉంటాయని. ఆ రోజుల్లో కూడా అంటే అంత వేడిగా ఉండే ప్రదేశాల్లో కూడా 3ంటికి వెళ్ళి గ్రౌండ్లో క్రికెట్ ఇలాంటి ఆటలు ఆడుకునే పరిస్థితులు ఆ రోజు ఉండేవి. ఈ 20 ఏళ్ళు ముందుకొచ్చి చూస్తే ఆ పరిస్థితి అయితే ఈరోజు లేదు. మీరు ఎంతమంది మొన్న మే నెలలో మధ్యాహ్నం 3ంటికి బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోగలిగారా? ఆడుకోకూడదు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి హీట్ వేవ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనము ఆ టైంలో అంటే అంత టెంపరేచర్ పెరగడాన్ని మనము ఈరోజు విట్నెస్ చేస్తున్నాం.